కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో విచారణ కొనసాగుతోంది. మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు ఉపేట్ బషీరాబాద్ పోలీసులు. మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే బాధితురాలిని 2 సార్లు విచారించిన పోలీసులు బాధితురాలి బర్త్ సర్టిఫికేట్ను పరిశీలిస్తున్నారు. బాలిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్లు ఆధారాలు సమర్పించడంతో జీహెచ్ఎంసీ రికార్డ్స్ను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా మొయినాబాద్ ఫామ్ హౌస్, నానక్రామ్గూడ సర్వీస్ అపార్ట్మెంట్కు వెళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది పేట్ బషీరాబాద్ పోలీసులు. ఈ కేసు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సునీల్, బండి భగీరథ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో మధ్యంతర పిటిషన్పై మరికొద్ది సేపట్లో విచారణ సాగబోతున్న వేళ దీనికి సంబంధించి పోలీసులు మాత్రం దర్యాప్తు కూడా ముమ్మరం చేస్తున్నట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న సింగిల్ బెంచ్ జడ్జి ఎదుట జరిగిన వాదనకు సంబంధించి కూడా ఇటు పోలీసులు 2 బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించి కూడా పూర్తి వివరాలను ఆరా తీసి మరికొద్ది సేపట్లో సింగిల్ బెంచ్ ముందు కూడా ఉంచే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు పుట్టిన ప్రదేశంతో పాటు జీహెచ్ఎంసీ వద్ద నుంచి కూడా ఆమె సంబంధించిన జనన సంబంధించిన సర్టిఫికెట్ను కూడా వెరిఫై చేసినట్టు తెలిసింది. ఇక దీంతో పాటు అంతకు ముందు సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అటు ప్రత్యేక అధికారిని రుతురాజు నేతృత్వంలో ఏదైతే ఆమె బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డ్ చేశారో స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పటికే హైదరాబాద్తో పాటు కరీంనగర్లో కూడా అనేక ప్రాంతాల్లో సోదాలు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మరొకసారి ఈ కేసుకు సంబంధించి ఈరోజు మధ్యంతర బెయిల్ మీద కొంత వాడివేడి వాదనలు మరికొద్ది సేపట్లో జరగబోతున్న వేళ సంబంధించి కూడా మరొకసారి బాధిత యువతి స్టేట్మెంట్ను జడ్జి ఎదుట రికార్డ్ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. సిట్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కోసం కూడా కొంత అతడిని ఆచూకుని కనుగొనే ప్రయత్నం చేస్తున్న వేళ అతడు హైకోర్టును ఆశ్రయించాడు. నిన్న అతడి మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఈరోజు విచారణ సాగే ప్రయత్నం జరుగుతుంది. ఆయన తరపున సీనియర్ అడ్వకేట్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి కూడా చాలా కీలక విషయాలను జడ్జి ముందు ఉంచే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించి పీపీ కూడా ప్రస్తుతానికైతే న్యాయమూర్తి ఏదైతే అంశాలను లేవనెత్తారో అందుకు సంబంధించిన అంశాలతో పాటు ఈరోజు రావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒకవైపు కేసును దర్యాప్తు వేగవంతం చేసే ప్రయత్నం ఒకవైపు సిట్ అధికారులు చేస్తున్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్కు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇటు బండి భగీరథ్ సంబంధించిన న్యాయవాదులు కూడా కొంత కసరత్తు వేగవంతం చేసినట్టుగా చెప్పాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో కూడా అటు మధ్యంతర బెయిల్కి సంబంధించి, ఎందుకంటే నిన్న 45 నిమిషాల పాటు ఇరుపక్షాలకు సంబంధించిన వాదన నేపథ్యంలో కూడా ఈరోజు ఆ బాధిత యువతి ఎవరైతే ఉన్నారో 2 బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కూలంకషంగా అటు విచారణ సాగిస్తామంటూ దానికి సంబంధించిన వాదనలు వింటామంటూ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇరుపక్షాలకు సంబంధించి కావచ్చు, బాధిత తరపుల సంబంధించిన పీపీ కావచ్చు, ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ సంబంధించిన న్యాయవాదులు కూడా అందుకు సంబంధించి చాలా కీలక విషయాలను కూడా మరికొద్ది సేపట్లో జడ్జి ముందు ఉంచే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ రోజు ఆయన పేట్ బషీరాబాద్ పోలీసు ఎదుట విచారణకు హాజరవుతారంటూ కూడా కొద్ది రోజుల క్రితం చెప్పిన పరిస్థితి. కానీ నిన్న ఇటు మధ్యంతర బెయిల్తో పాటు ముందస్తు బెయిల్ అంశానికి సంబంధించి కూడా ఈరోజు మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా వాదనలు వింటాము. కొన్ని కీలక అంశాలను ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరపున సంబంధించిన న్యాయవాది కూడా జడ్జి ముందు ఉంచారు. కాబట్టి వాటిని విని వాటి మీద వాదన కొనసాగించిన తర్వాత కూడా తీర్పు వెల్లడిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే తాజాగా పోలీసులు మరొకసారి బాధిత యువతి స్టేట్మెంట్ను జడ్జి ఎదుట రికార్డు చేయబోతున్న సంబంధించిన సమాచారం కూడా కొంత దీనికి సంబంధించి అంటే ఆ కేసుకు సంబంధించి, ఎందుకంటే మొదటిసారి ఎఫ్ఐఆర్ నమోదప్పుడు రికార్డ్ చేయడం, ఆ తర్వాత సిట్ అధికారిని ఎదుట స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తాజాగా మరొకసారి జడ్జి ముందు రికార్డ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇరుపక్షాలకు సంబంధించి కూడా వాదనలు కొంత స్ట్రాంగ్గా జరిగే అవకాశం కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో కూడా పోలీసులు ఆ యువతికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్లకు సంబంధించిన వివరాలను కూడా కోర్టు ఎదుట హాజరుపరచబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓకే కిరణ్.